వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి ఒక రకమైన అసంతృప్తి ఉంది అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. కొంతమంది బహిరంగంగా వెల్లడిస్తారు, కొంతమంది ఏమీ వాళ్ళ లోపల దాచుకుంటూ, బట్ పార్టీ కోసం అయితే మాత్రం ఏమీ చేయకుండా అప్పుడప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, అలాగే వాస్తవానికి స్పీకర్ పోస్ట్ ఇచ్చినా కూడా అయ్యన్న పాత్రుడు కూడా ఆయనకు కొంత అసంతృప్తి ఉంది, తనకి మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందని అనేటువంటిది కూడా మనకి వినవస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకు కూడా ఉంది, కానీ బయట పడరు. ముఖ్యంగా వీళ్ళలో బుచ్చయ్య చౌదరి గారు మాత్రం ఆయన అసలు వయసు రీత్యా కానీ అనుభవం రీత్యా కానీ చాలా సీనియర్, అందరికంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా సీనియర్ ఆ పార్టీలో అని బుచ్చయ్య చౌదరి గారి గురించి చెప్తూ ఉంటారు. కానీ బుచ్చయ్య చౌదరి గారు మాత్రం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా బాహాటంగా ఎక్కువ విమర్శలకు వెళ్ళరు. పార్టీ విమర్శలకి ఆయనకి ఎంత అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడు తాజాగా ఆయన మహానాడు వేదికగా మళ్ళీ ఒకసారి తన యొక్క పార్టీ యొక్క విధేయతని చాటుకున్నారు. ఈ విధేయతను చాటుకోవడంలో ఆయన చంద్రబాబు నాయుడు సాధువు, అలాగే లోకేష్ మాత్రం ఉగ్ర నరసింహం, అందుకనే గొడ్డలి పార్టీ పరారవుతుందంటూ వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. సో ఆయన ఏంటంటే పాపం చంద్రబాబు నాయుడు గారిని సాధువు అని అన్నారు, కానీ గతంలో ఆయనే చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేలి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా కూడా సీనియర్లకు వాల్యూ లేదు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని యువరక్తం పేరుతో ఎవరిని పడితే వాళ్ళని పార్టీల్లోకి ఆహ్వానించడం, వాళ్ళకి పెద్దపీట వేయటం అనేటువంటి రొసరొసలు కూడా ఆయన నుంచి వినిపించే సన్నాయనకులు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా మాత్రం ఆయన పాపం ఏంటంటే ఇప్పుడు అలుపెరిగిన పోరాట యోధుడిలాగా అలుపెరిగిన ఆరాటంతో పాపం ఈ కనీసం ఆఖరేడాది అయినా మంత్రి పదవి దక్కకపోతుందా అనేటువంటి ఒక ఆశతో ఉన్నారో ఏమో. ఏ వేదిక దొరికితే ఆ వేదికని ఉపయోగించుకుని పొగడ్తల వర్షం కురిపించడం చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడు కొత్తగా లోకేష్ గారి మీద కూడా. అలాగే అసలు ఇదివరకు ఎప్పుడు ఆయన దురుసుగా మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా, ప్రతిపక్ష నాయకుడిని కూడా నీ తలనరిగితే తప్పేంటి ఇలాంటి చాలా ఘాటు వ్యాఖ్యలు, చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా ఆయన అంత సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన నాయకుడు, హుందాగా వ్యవహరించాల్సిన నాయకుడు, ఆయన కూడా పాపం కొంచెం కంట్రోల్ తప్పి అలాంటి మాటలు మాట్లాడటానికి కారణం ఏంటంటే పాపం ఆరాటం. కనీసం ఒక్కసారైనా మంత్రి పదవికి రాజకీయ భవిష్యత్తు ఆల్మోస్ట్ ఆఖరి దశకు వచ్చేసింది కాబట్టి కనీసం మంత్రి పదవి ఈసారైనా దక్కకపోదా అనేటువంటి ఆశతోటి ఆయన పాపం ఇవన్నీ కూడా. నాదెండ్ల భాస్కర్ రావు గారిని అడ్డం పెట్టుకుని అప్పట్లో కాంగ్రెస్ ఎలా దెబ్బతీసిందో చూసాం. బర్తరఫ్ చేస్తే ఇందిరాగాంధీని ఎదిరించి తిరిగి అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. హిటాచీ కుంభకోణం పేరుతో కోర్టులో వైఎస్ఆర్ కేసు వేయించారు, కోర్టుకు రమ్మంటే పారిపోయారు. మంత్రి నారా లోకేష్ పాలన పరుగులు తీస్తున్నారు. వైకాపా అరాచక పాలన చూసాము. తెదేపా కార్యకర్తలు ఎప్పుడు త్యాగాలకు సిద్ధంగా ఉంటారు, తేడా వస్తే తాట తీస్తారు. ఇవన్నీ ఈయన మాటలు కాదు, అసలు ఈయన హోదాకి స్థాయికి తగినటువంటి మాటలు కాదు, కానీ ఈ మధ్య మాట్లాడేస్తారు. ఈ మధ్యన ఇది దళితుల భద్రత కోసం వినియోగించాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెదేపా నాయకులు కార్యకర్తలను నిర్బంధించడానికి, ఇబ్బంది పెట్టడానికి వైకాపా ప్రభుత్వం ఉపయోగించింది. ఏంటో ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇవన్నీ వాళ్ళు చేస్తూ నిమ్మల రామానాయుడు గారు కూడా తాజాగా ఏదో పొరపాటున మాట దొల్లి అవన్నీ కూడా కూటమి నాయకులే చాలా దారుణాలు అకృత్యాలు చేస్తున్నారు అన్నట్టుగా ఏదో మాట్లాడారంట. అది కూడా ఒకసారి విందాం. ఆ బయట కూడా నీరు పారిస్తూ ఉంటే ఈ నీటి కంటే అత్యంత విలువైనటువంటి రక్తాన్ని పారిస్తానని చెప్తూ ఉన్నారు ఈవేళ కూటమి నాయకులు నిస్సిగ్గుగా. రక్తాన్ని పారిస్తానని చెప్తూ ఉన్నారు ఈవేళ కూటమి నాయకులు నిస్సిగ్గుగా. అలాంటివి కూడా దొల్లుతూ ఉంటాయి. దాన్ని డెస్పరేషన్ అనమాట. డెస్పరేషన్ ఎక్కువైపోతే ఆ నిస్పృహలో పాపం ఇటుదట్టు మాట్లాడేస్తారు. ఇప్పుడు అలాగే బుచ్చయ్య చౌదరి గారు ఏంటంటే పాపం ఆయన కూడా వీలైనంత ఎక్కువగా పొగిడి కనీసం ఒక్కసారైనా మంత్రిగా రిటైర్ అవ్వాలని అనుకుంటున్నారో ఏమో. దళిత బాంధవుడిగా మారారు. ఇది మన దళిత ద్రోహిగా జగన్ మిగిలితే దళితుల పట్ల వివక్షను రూపుమాపిన చంద్రబాబు దళిత బాంధవుడిగా మారారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలను వైకాపా వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నాని హామీ ప్రకారం నడుచుకుంటున్నాం. తెదేపా కార్యకర్తల బలాన్ని నమ్ముకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి ఎన్నో సంస్థలను తీసుకొచ్చారు. ఇంకెలాగనమాట పాపం ఆయన శాయశక్తుల చంద్రబాబు నాయుడు గారిని పొగిడే ప్రయత్నం చేశారు. ఇక ఆయన సాధువు, లోకేష్ ఉగ్ర నరసింహం అనటం ద్వారా మరి ఏమనాలో లోకేష్ గారిని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారో ఏమో.
సో ఇలాగే లోకేష్ గారిని అది ఇది అని చెప్పేసి రెచ్చగొట్టే ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే స్థాయికి ఇప్పుడు వచ్చేసి ఎన్ని విమర్శలు పాలవుతున్నారు. ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ అప్రతిష్టను మూటగట్టుకున్నటువంటి అధికార పార్టీగా ఇప్పుడు తెలుగుదేశం చరిత్ర సృష్టించబోతోంది. ఇంత తక్కువ కాలంలో బౌన్స్ బ్యాక్ అయింది వైకాపా అంటే కేవలం వీళ్ళు ఇచ్చిన ఆయుధాలు అవి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి అణిచివేతలకు ఎప్పుడైతే వీళ్ళు గురి చేస్తున్నారో ఆటోమేటిక్గా పబ్లిక్ సపోర్ట్ అంది, పైగా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయకుండా ఆయనే అంటున్నారు సంక్షేమ పథకాలు అప్పులు చేసి అమలు చేయలేమని. మరి అప్పులు తెస్తూనే ఉన్నారు విచ్చలవిడిగా. ఇప్పటికే ఇది ఈ 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసేశారు అనేటువంటిది మనకి గణాంకాలు బయటపెడుతున్నటువంటి విషయం. మరి ఇంత తీవ్ర నిస్పృహలో ఉన్నటువంటి పార్టీగా, అణిచివేతకి ప్రజల్ని అణిచివేస్తున్న పార్టీగా, అధికార పార్టీగా, అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రతిష్టకు మూటగట్టుకున్నటువంటి అధికార పార్టీగా తెలుగుదేశం చరిత్ర సృష్టించబోతోంది అనేటువంటిది జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.